హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణి రామానుజం వ్లాగ్స్. చిన్న స్నాక్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా కూడా ఉంటుంది. కార్న్ 65 అనమాట. చిన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఒక 10 మినిట్స్లో అయిపోయే స్నాక్ అండి. చూద్దాము. పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కార్న్ఫ్లోర్ 1 స్పూను, బియ్యం పిండి 1 స్పూను, శనగపిండి 1 స్పూను, ఉప్పు, కారం అండి. పల్లీలు వేయించుకోవచ్చు ఆయిల్లో సపరేట్గా. నేనేమో దీంట్లోనే వేస్తున్నాను. 2 రెసిపీస్ ఎలా ఉంటాయో చూద్దామని, అసలు ఎట్లా వస్తుందో రాదో అని. బాగానే వచ్చింది నాకైతే. నేనైతే దీంట్లోనే వేసేసాను, లేదంటే సపరేట్గా వేయించుకొని తీసుకోవచ్చు. నేను అన్నీ కలిపేసానండి. ఉప్పు, కారం, పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు, అన్ని, కార్న్ఫ్లోరు, బియ్యం పిండి, కొంచెం సాల్ట్ అట్టి పెట్టాను. ఎందుకంటే కొంచెం ఉంచేసాను. కార్న్లో ఉడకబెట్టడానికి వేస్తాం కదా, అప్పుడు కార్న్ సాల్ట్ ఎక్కువ అయితే కష్టం అవుతుంది అనమాట. అందుకని కొంచెం చూసి వేసుకోవాలి సాల్ట్. దానికోసం హాఫ్ వేసాను, హాఫ్ అట్లాగే ఉంచేసాను. దాన్ని మంచిగా కలుపుకోవాలి, ఇవన్నీ పౌడర్ వేసేంతగా. తర్వాత చూడాలి, అది వాటర్ పడితేనే కలుపుకోవాలి. ఎందుకంటే ఉడకబెట్టాక వాటర్ ఉంటుంది కదా దాంట్లో, అది సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే 1 స్పూన్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది. నాది కొంచెం వాటర్ ఎక్కువైపోయి కొంచెం దానికి పట్టకుండా ఉంది అనిపించింది నాకు. చూడండి, కొన్ని వాటర్ పోసాను. 1 స్పూన్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది అంతే. నేను 1 స్పూన్ పోసాను, అందుకనే కొంచెం ఎక్కువైపోయింది వాటర్ కన్సిస్టెన్సీ. చూడండి, అది అదే వాటర్తో కలిపేస్తే సరిపోతుంది, బాగుంటుంది. అలాగే పట్టినట్టు, అంటే కార్న్కి పట్టి ఉంటుంది అనమాట. అదిగా చూడండి, అలా ఉంది. ఇప్పుడు ఇంకా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడి చేసుకొని కార్న్ వేసేయడమే. ఇంకా దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు, అన్నీ ఇక్కడే రెడీ అయిపోయాయి. కరివేపాకు కూడా పల్లీలలాగా వేయించుకోవచ్చు మీరు. నేను కరివేపాకు కూడా దీంట్లోనే వేసేసానండి. అన్నీ ఒకటేసారి వేగిపోతాయి. ఇప్పుడు చూడండి, ఆయిల్ హీట్ ఎక్కాలి. కొంచెం హీట్ ఎక్కాక కార్న్ వేసేసుకోవాలి. కొంచెం జాగ్రత్త అండి, పచ్చిగా ఉంది కదా, దానికోసం 1, 2 అలా కొంచెం పేలాయి అవి కార్న్. దానికోసం కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోండి, ఓకేనా. కార్న్ కొంచెం వేగాక కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేస్తే సరిపోతుంది. కార్న్ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే కార్న్ 65. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఒకవేళ ఉప్పు తక్కువ ఉంటే లాస్ట్లో అడ్జస్ట్ చేసాను చూడండి, పైనకెళ్ళి వేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. టీతో నేను సర్వ్ చేశాను, ఓకేనా. మరిన్ని రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.